కోడి కూసింది అప్పుడే తెల్లారబోతుంది అప్పుడే సరి లేదు గిలి లేదు సదిగట్టే పిల్ల సదిగట్టే గొంగడాడున్నాదో గొడ్డలాడున్నాదో నిప్పు సంచాడుందో నీళ్ళ తిత్తాడుందో పోవాకు సద్దిని పట్టుగోలకే గట్టి పోవాకు సద్దిని పట్టుగోలకే గట్టి పోనీయవే జల్దీ పోనీయవే కోడి కూసింది అప్పుడే తెల్లారబోతుంది అప్పుడే సలి లేదు గిలి లేదు సదిగట్టే పిల్ల సదిగట్టే బీరప్పకే గొర్రె బలి చేయనీయొద్దు పాటేలు ధర్మయ్యా పాపాలు సాగొద్దు వీరప్పకే గొర్రె బలి చేయనీయొద్దు పాటేలు ధర్మయ్యా పాపాలు సాగొద్దు పేదోళ్ళ కష్టాలు గట్టుకెక్కాలానే పోనీయవే జల్దీ పోనీయవే కోడి కూసింది అప్పుడే తెల్లారబోతుంది అప్పుడే సలి లేదు గిలి లేదు సదిగట్టే పిల్ల సదిగట్టే తూర్పు కొండకు పోయి తుమ్మలే నరకాల భారతమ్మ గుండెల్లో బన్మలే పెట్టాల అదును చూసుకొని మొదలంట గొయ్యాలే అదును చూసుకొని మొదలంట గొయ్యాలే కూడగట్టెను ఆడా కూలోళ్ళను కోడి కూసింది అప్పుడే తెల్లారబోతుంది అప్పుడే సలి లేదు గిలి లేదు సదిగట్టే పిల్ల సదిగట్టే సదిగట్టే సదిగట్టే. మిత్రులారా, ఈ పాటలో బీరప్పకే గొర్రె బలి చేయనియొద్దు పాటేలు ధర్మయ్య పాపాలు సాగు అదును చూసుకొని మొదలంట గొయ్యాలి కూడగట్టెను ఆడాకూలోళ్ళు. ఈ పాటలోని సారాంశానికి ఇవాళ నడుస్తున్నటువంటి ఈ సమావేశ స్ఫూర్తికి అదే సంబంధం ఉంది అనే ఉద్దేశంతో 4 ముక్కలు ఈ పాట ద్వారా తెలియజేయడమైంది. ఇవాళ ఒక పక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరో పక్క పెరియారు, మహాత్మా జ్యోతిబా పూలే,
కుసుమ ధర్మన్న, మహాకవి గుర్రం జాషువా, వీరి రచనల కృషిని, అందులోని తాత్వికతని, వారు మనకు అందించినటువంటి చైతన్య ఫలాల్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. అలా గుర్తు చేసుకుంటున్నటువంటి ఈ సమావేశానికి గొప్ప గొప్ప వక్తలు విచ్చేసి ఉన్నారు. ఈ అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ మహాత్మా జ్యోతిబా పూలే 19th సెంచరీలో సమాజంలో ఉండేటటువంటి అసమానత్వాన్ని, బ్రాహ్మణులకి బ్రాహ్మణేతరులకి మధ్య ఉండే అసమానత్వాన్ని అన్ని రంగాల్లోనూ ఏ ఏ రూపాల్లో ఉందో ఎత్తి చూపాడు. బ్రాహ్మణేతరులుగా ఉన్నటువంటి శూద్రులు, అతిశూద్రులు చదువు లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల తమకి హాని చేసే భావజాలాన్నే తమ భావజాలం అని అనుకొని ఏ విధంగా నష్టపోతున్నారో ఆయన రచనల ద్వారా చూపించారు. శత్రువునే మిత్రువు అనుకున్న పరిస్థితి, మిత్రుణ్ణి శత్రువుగా ట్రీట్ చేసే పరిస్థితికి కారణమైన బ్రాహ్మణ భావజాలాన్ని ఆయన బాగా ఎండగట్టాడు. రచనల ద్వారా ఎండగట్టడమే కాకుండా ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించి 19వ శతాబ్దంలో ఒక మహా సామాజిక సంచలనాన్ని సృష్టించాడు. పూలే తర్వాత మీకు నారాయణ గురు కేరళలో ఒక స్పిరిచువల్ బహుజనవాదాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఆయన గుళ్ళు నిర్మించాడు. ఆ గుండ్లో దేవుడి విగ్రహం బదులు ఒక పెద్ద అద్దం పెట్టి ఆ అద్దంలో నువ్వు చూస్తే దేవుడు కనపడతాడని అందరికీ చెప్పాడు. అంటే ఎవరు చూస్తే వాళ్ళే కనపడతారు, అంటే వాళ్ళల్లో దేవుడు ఉన్నాడు, మనుషులు అసమానులు కాదు అని తెలివిగా చేశాడు. ఆయన కూడా పూలే లాగానే చదువు మీద కాన్సన్ట్రేట్ చేశాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే ముందుగానే మనకి కులాల వ్యత్యాసం మీద మాట్లాడి కుల వ్యవస్థ వల్ల జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో దాని మీద తిరగబడ్డ వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో భాగ్యరెడ్డి వర్మ గారు ఉన్నారు. మనకిక్కడ రాజమండ్రిని కేంద్రంగా తీసుకొని కుసుమ ధర్మన్న గారు కుల వ్యవస్థ మీద తిరగబడ్డారు. మనకి ఇంకా ఇక్కడ అంబేద్కర్ అప్పటికి పరిచయం లేదు, కొద్ది గొప్ప గాంధీ పరిచయం. కుసుమ ధర్మన్న అందరూ మా కొద్దీ తెల్లదొరతనం అని అంటే అసలు తెల్లదొరతనం కాదయా సమస్య, లోకల్గా వచ్చేపాటికి నల్లదొరతనమే సమస్య. అందుకని మా కొద్దీ నల్లదొరతనం, నల్లదొరల రూపంలో ఉన్న ఈ భూస్వాములు, రైతులు, వీళ్ళు మా ఊళ్ళ మీద పడి మా ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు, మాకు దక్కాల్సిన దాన్ని దక్కకుండా చేస్తున్నారు. వాళ్ళ పొలాల్లో నిత్యం మేము పనిచేస్తుంటే
కూలి కూడా మా నోటి దాకా రానికుండా చేస్తున్నారు. కనుక ఈ నల్లదొరలు డైరెక్ట్గా రోజువారీ పీడనని మా మీద చలాయిస్తున్నారు. కనుక మా కొద్ది నల్లదొరతనం అని ఒక ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ ఈ గేవ్ ఏ స్టేట్మెంట్, ఒక రాడికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రైతు దేశానికి కూడు పెడతాడని మీరు అంటారు. ఆ రైతు, దేశానికి కూడు పెట్టే రైతుకి ఒక కులం ఉంది. ఆ కులం ఆధిపత్య కులం ఎక్కువ ఇక్కడ. మేమందరం కూలీలు. సో ఈ రైతులు అనబడేవాళ్ళు దేశానికి కూడు పెట్టగలిగే ఔదార్య పురుషులైనటువంటి రైతులు మాలల పట్ల, మాదిగల పట్ల, ఇంకా కింది కులస్తుల పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో మీకు తెలీదు, అది మాకే తెలుసని ఆ అనుభవాలను ఆయన చెప్పాడు. నువ్వు ఒక మాలగానో మాదిగ్గానో పుడితేనే ఈ బాధలు తెలుస్తాయి అని కూడా సవాల్ చేశాడు. ఆ రోజుల్లో దళితుల కోసం దళిత బ్యాంకు పెట్టడానికి ఆయన ప్రయత్నించాడు. మరొక పక్క తమిళనాడులో పెరియారు, ఆయన శిష్యులు ద్రవిడ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. యోతిదాస్ లాంటి వాళ్ళు బుద్ధిస్టులు అక్కడ ఒక బలమైనటువంటి నాన్ బ్రాహ్మణికల్ భావజాలాన్ని పునాదిప్రాయంగా తీసుకొచ్చారు. కేరళలో నారాయణ గురు శిష్యుడు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులే. అయ్యన్కాళి, ఆయన చాలా మిలిటెన్సీని, దళిత మిలిటెన్సీని చరిత్రకు పరిచయం చేశారు. దళితులు అంటరాని వాళ్ళు వీధుల్లో గుండా నడవకూడదని రోడ్లకి అడ్డంబడి వీధుల్లో నడిచిన వాళ్ళని శిక్షిస్తుంటే ఆధిపత్య కులాల వాళ్ళు వందల ఎడ్ల బళ్ళు కట్టి ఏ వీధుల్లో నడవద్దన్నారో ఆ వీధుల్లోనే నడిపించాడు. అది ఆయన చేసిన యుద్ధం. ఈ అందరికీ సెంటర్ పాయింట్గా ఉంటూ బుద్ధుడి నుంచి, కబీర్ నుంచి, చార్వాక లోకాయతాల నుంచి, ఫూలే మీదుగా వచ్చినటువంటి కుల వ్యతిరేక పోరాటాల్ని, ఆ పోరాటాలు సృష్టించిన భావజాలాన్ని ఒక తాత్విక స్థాయికి తీసుకెళ్ళి, ఒక చరిత్ర స్థాయికి తీసుకువెళ్ళి, అంతర్జాతీయ స్థాయిలో వర్గాన్ని ఎలా చర్చిస్తున్నారో కుల సమస్యను కూడా అలా చర్చకు పెట్టినటువంటి ఘనత, దానికి సంబంధించిన స్పష్టమైన పరిష్కారాల్ని అందించిన ఘనతల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి చెందుతుంది. ఈ అందరూ కూడా ఇవాళ మనకు ఉపయోగపడే విషయాలు ఏమన్నా చెప్పినవి ఉన్నాయా అని అడుగుతారు. సరేనయ్యా బాబా, పుస్తకాలు వాళ్ళు రాసినవి ఏంటో చెప్తారు, రైటే. ఈరోజు మన సమాజాన్ని పట్టి నిలుపుతున్న విషయాల్ని దాటుకొని వెళ్ళడానికి వీళ్ళు ఏమన్నా చేశారా అనేది అడుగుతారు. నిజంగా ఆ విషయాలను చర్చించుకోవడానికే ఇవాళ వాళ్ళ పుస్తకాల గురించి మనం మాట్లాడుకునేది, వాళ్ళ ఆచరణ గురించి మాట్లాడుకునేది. ఇవాళ అందరం కూడా లౌకికవాదం అని మాట్లాడుతున్నాం. అందరం కూడా సౌభ్రాతృత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం. అందరం కూడా సమానత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఈ మూడింటికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి హిందుత్వ భావజాలాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఆ శక్తుల గురించి మాట్లాడుతున్నాం. ఇలా మనం మాట్లాడుకోవటానికి సంబంధించిన ఒక వేదికని, ఒక పునాదిని, ఒక ఆస్కారాన్ని ఇచ్చినటువంటి గొప్ప చింతనాపరులు, సాంఘిక సంస్కరణ, రాజకీయ సంస్కర్తలు వీళ్ళందరూ కూడా.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, పెరియార్ కానీ, మహాత్మా జ్యోతిబా పూలే కానీ ముఖ్యంగా వాళ్ళ రచనల్ని, వాళ్ళ ఆచరణని చూస్తే వాళ్ళు లౌకికవాదాన్ని బాగా స్ట్రెస్ చేసి చెప్పారు. వీళ్ళ దృష్టిలో లౌకికవాదం అంటే వెస్ట్రన్ కంట్రీస్లో మాట్లాడిన లౌకికవాదం కాదు. రాజ్యానికి మతానికి సంబంధం ఉండకూడదు, మతం రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అని వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఆనాడు పెట్టుబడిదారీ విధానం పుడుతున్న సందర్భంలో మత రూపంలో ఫ్యూడల్ వాల్యూస్ కలగజేస్తున్నటువంటి ఆటంకాలను ఎదుర్కొంటూ వాళ్ళు అసలు మతానికి రాజ్యానికి సంబంధం ఉండకూడదని ఆనాడు చెప్పారు. వాళ్ళు నాస్తికులుగా మన సందర్భంలో ఆ పాయింట్ ఉన్నప్పటికీ కూడా భారతీయ సందర్భంలో లౌకికవాదం అంటే కుల నిర్మూలనవాదం. భారతీయ సందర్భంలో లౌకికవాదం అంటే వర్ణాశ్రమ ధర్మం చెప్పేటటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల నిర్మూలనవాదం. అది ఎట్లా అండి? లౌకికవాదానికి కుల నిర్మూలనకి ఏమిటి సంబంధం అంటే, ఇక్కడ మతం అంటే ఇక్కడ ఆధిపత్య మతం హిందూ మతం, అధికారంలో ఉండి అధికారాన్ని చలాయించగలిగిన స్థాయి ఉన్న మతం హిందూ మతం. ఆ హిందూ మతం ఒక జీవన విధానం అంటున్నారు. నిజానికి అన్ని మతాలు జీవన విధానాలే. హిందూ మత జీవన విధానం ఏంటంటే కుల వ్యవస్థ, వర్ణాశ్రమ ధర్మం, దానికి సంబంధించిన విలువలు, ఆ విలువల్ని స్థాపించినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని కాపాడుకోవటం, ఆ విలువల్ని తాత్వికంగా బలపరిచినటువంటి భగవద్గీతని పవిత్ర గ్రంథంగా చెప్పటం, ఆ విలువల్ని జీవితంలో అప్లై చేసి చూపించినటువంటి మహాభారతాన్ని, రామాయణాన్ని జీవనదుల్లాంటి పురాణాలుగా ప్రఖ్యాతి గావించడం, మహాభాగవత లీలల్ని ఆ విలువలకు సంబంధించినటువంటి మానవ సంబంధాలలాగా చూపించడం. కనుక ఇక్కడ హిందూ మతం అంటే ఒట్టిగా మతం కాదు, అది జీవన విధానం. ఏమిటి ఆ జీవన విధానం అంటే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఏం చెబుతాయి? నువ్వు ఎక్కడ పుట్టావో, వర్ణాశ్రమ ధర్మం అంటే ధర్మం అంటే న్యాయం అని, సమానత్వం అని మనం అనుకుంటున్నాం. అది కాదు వాళ్ళు అనేది. వర్ణాశ్రమ ధర్మం. బ్రాహ్మల స్థానంలో ఉండాలి, వాళ్ళ వృత్తి వాళ్ళు చేయాలి. వైశ్యుల్లాగా బతకాలి. శూద్రుల స్థానంలో ఉండాలి. కింది ఇంకా అన్టచబుల్స్ స్థాయిలో ఉండాలి. ఆడవాళ్ళు పుట్టింది ఇంట్లో ఉండి వంట చేయటానికి కానీ ఊళ్ళాడటానికి కాదు. మాదిగలు చెప్పులు గుట్టుకుంటూ బతకాలి. మంగళోళ్ళు గడ్డాలు క్షౌరాలు చేసుకుంటూ బతకాలి. మేము చదువుకుంటాం, మేము ఉద్యోగాలు చేస్తాం, మేము జడ్జీలం అవుతాం, మేము ప్రొఫెసర్లం అవుతాం, మేము న్యాయవాదులం అవుతాం, మేము కలెక్టర్లం అవుతాం, మేము ఐపీఎస్లు అవుతాం, ఐఏఎస్లు అవుతాం అనడానికి వీలు లేదు. ఇది వర్ణాశ్రమ ధర్మ సారాంశం. నువ్వు గనక అలా బతికితే ఈ జన్మలో, వచ్చే జన్మలో ఏదన్నా పుణ్యం వచ్చి ఇంకా కొద్దిగా బెటర్ లైఫ్ వస్తుంది. ఈ కింది కులాలు, ఈ స్త్రీలు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇలా ఎందుకు పుట్టారు, ఇప్పుడు ఇలా హక్కుల రాహిత్యంలో బతకడానికి కారణం పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి పాపం అనే ఈ హిందూ, ఈ వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో అది హిందూ మతానికి ఆత్మ. ఈ వర్ణాశ్రమ ధర్మం
అనే దాన్ని, ఈ కుల వ్యవస్థని భగవద్గీత తాత్వికంగా బలపరుస్తుంది. సాంఘికంగా మనుధర్మశాస్త్రం బలపరుస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు? మనుషుల్ని అసమానులుగా నేనే సృష్టించాను. బ్రాహ్మణులు జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, క్షత్రియులు కాపాడాలి కండలతో, వైశ్యులు వ్యవసాయం చేయాలి, ఈ ముగ్గురికి మిగిలిన వాళ్ళు సేవ చేయాలి, వీళ్ళతో పాటు స్త్రీలు కూడా. ఇట్లా మనుషులను అసమానులుగా నేను సృష్టించాను. ఇలా మీ మీ స్థానాల్లో మీరు ఉండకుండా అన్య స్థానాలను ఆశించిన, పరధర్మాన్ని కోరిన మీరు పెద్ద పెద్ద శిక్షలను అనుభవించాల్సి వస్తుంది అని డైరెక్ట్గా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఆ శిక్షలేంటో, ఎవరెవరికి ఏమి చేస్తే ఏ శిక్షలు విధిస్తారో మనుధర్మశాస్త్రం చెప్పింది. కనుక నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండంటారు మన పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా. నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. మా అమ్మ చెప్పేది, అయ్యా మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలయ్యా, మనం పేదోళ్ళం. నువ్వు రెడ్ల పిల్లలతో, కమ్మోళ్ళ పిల్లలతో గొడవలు పడవాకయ్యా, మేము వెళ్ళి వాళ్ళతో తగాదాలు ఆడలేము, వాళ్ళు చంపేస్తారయ్యా అనేది. ఆధిపత్య కులాల వాళ్ళు మా వీధిలోకి వస్తే మంచాల మీద ఉన్నోళ్ళు కూడా లేచి నిలబడేవాడు, పడుకున్నోళ్ళు కూడా లేచి నిలబడేవాడు. అంటే నువ్వెంతలో ఉండాలో అంతలో ఉండాలి. నువ్వు సమానత్వాన్ని గురించి మాట్లాడటానికి లేదు, నువ్వు స్వేచ్ఛను గురించి మాట్లాడటానికి లేదు, నువ్వు నాకు గౌరవం ఇవ్వాలి అని మాట్లాడటానికి లేదు. ఇదే మనుధర్మశాస్త్రం, ఇదే వర్ణాశ్రమ ధర్మం. సో హిందూ మతాన్ని వ్యతిరేకించడం అంటే హిందూ మత ప్రమేయాన్ని అన్ని జీవన రంగాల్లో వ్యతిరేకించడం అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని వ్యతిరేకించడం. అందుకనే మీకు లౌకికవాదం అంటే మతాన్ని వ్యతిరేకించడం కావచ్చు, కానీ ఆ మతం రిప్రజెంట్ చేసేటటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని, కుల వ్యవస్థని వ్యతిరేకించడమే కాదు, నిర్మూలించాలన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులాన్ని. కుల నిర్మూలన అంతిమ ధ్యేయంగా, ముఖ్యమైన ధ్యేయంగా పనిచేయని ఏ ఉద్యమం కూడా ఈ దేశానికి ఏ మేలు చేయలేదని చెప్పి ఇవాళ మనకి వస్తున్న సరళీకృత ఆర్థిక విధానం అని మనం ఏదైతే అంటున్నామో అది కూడా ఇదే చెబుతుంది. ఆర్థికంగా నువ్వు పేదోళ్ళలాగా ఉండు, నువ్వు రోడ్ల మీదకి వచ్చి ఆ హక్కులు ఈ హక్కులు కావాలని, ఆ స్ట్రైకులు ఈ స్ట్రైకులు చేస్తానంటే కుదరదు. నువ్వు గిరిజనుడుగా ఉండు. నువ్వు మైనింగులను వాళ్ళకెందుకు ఇచ్చారు వీళ్ళకెందుకు ఇచ్చారు అని ఆదానీల మీద, అంబానీల మీద నేను తిరగబడతానంటే ఊరుకోం అని రాజ్యం చెబుతుంది. అలా రాజ్యం పాలించే ఆర్థిక రాజకీయ విధానానికి తాత్విక సమర్థనే హిందూ మతం. హిందూ మతం ప్రతిపాదించినటువంటి వర్ణాశ్రమ ధర్మం ఒక జీవన విధానంగా. అందుకని కుల నిర్మూలన జరగటం అంటే వీటి రెండింటికి చెక్ పెట్టడం. సో మిత్రులారా, మహాత్మా జ్యోతిబా పూలే టైం నుంచి అంబేద్కర్ వరకు కుల వివక్షని, కుల నిర్మూలనావాదాన్ని అలా ఒక ప్రధానమైనటువంటి థీమ్ లాగా మనకి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇలా లౌకికవాదం అనేది దీనికి గొడ్డలు పెట్టుగా ఇవాళ హిందుత్వ అనేది మారిపోయింది.
ఈ హిందుత్వవాదులైనటువంటి బీజేపీ రాజకీయ ప్రతినిధులు కావచ్చు, సంఘ పరివార ప్రతినిధులు కావచ్చు, వీళ్ళు తెల్లారి లెగిస్తే ఈ దేశ శత్రువులు ముస్లిములు, ఈ దేశ శత్రువులు ఇతర మైనారిటీలు అని మాట్లాడతారు. అంటే అట్లాగే అన్ని మతాల్ని లౌకికవాదులు సమానంగా చూడటం లేదు. ఒక హిందూ మతం మీద పడే వీళ్ళు ఏడుస్తారు. హిందూ మతాన్ని విమర్శించినట్టు ముస్లిం మతాన్ని ఎందుకు విమర్శించరు, క్రిస్టియానిటీని ఎందుకు విమర్శించరు అని నిలదీస్తూ ఉంటారు. లౌకికవాదులను కుహనా లౌకికవాదులని పిలుస్తారు. భారతదేశంలో అన్ని మతాలు ఒకే సమాన స్థాయిలో ఉంటే నువ్వు అన్నట్టు అన్ని మతాల్ని సమానంగా విమర్శించవచ్చు. అణచివేసే మతం ఒకటైతే, అణచివేతకు గురవుతున్న మతం ఇంకొకటైతే రెండింటినీ సమానంగా ఎలా చూస్తారు? పులిలా మీదబడి జింకని వేసుకుపోతూ ఉంటే పులిని ఆపుతామా, పులితో పాటు జింకను కూడా కొడతామా? కనుక కుహనా లౌకికవాదం అని చెప్పి బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు చేసేటటువంటి విమర్శకి ఏ రకమైనటువంటి అర్థమూ లేదు. అణచివేతకు గురయ్యే మతం ఏ మతమైనా సరే అది ఆ మతం పక్కన లౌకికవాదులు నిలబడతారు. ఇక్కడ హిందూ మతం అణచివేసే స్థాయికి వచ్చింది. హిందూ మతం ప్రభుత్వాలను నడిపే స్థాయిలో ఉంది. ఓట్లని సీట్లని గెలుచుకునేటటువంటి స్థాయిలో ఉంది. ఒకప్పుడు ముస్లిముల్ని వాళ్ళ మసీదులు కూల్చేసి వాళ్ళకి రోజువారీ జీవితాన్ని అభద్రతతో ఉండేటట్టు చేశారు. ఇప్పుడు అసలు వాళ్ళకు పౌరసత్వమే లేకుండా చేయాలి, వాళ్ళకు ఓటేసే హక్కే లేకుండా చేయాలని ఒక ఉద్యమం ఉంది. అది హిందుత్వ ఉద్యమం. వీళ్ళకు ఓటేసే హక్కు ఉన్నంతకాలం వీళ్ళు లౌకికవాదులకు ఓట్లేసే అవకాశం ఉంది. కనుక వీళ్ళకు ఓటే వేసే హక్కు లేదని ఇప్పుడు బెంగాల్లో కొన్ని లక్షల ముస్లిం ఓటుల్ని లేకుండా చేశారు. బీహార్లో అదే చేశారు, 90 లక్షలు. చూడండి, ఇప్పుడు ఓటేసే హక్కు, అసలు వాళ్ళకి పౌరసత్వమే లేకుండా, అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తి భార్యలుగా దాదాపు 150 మందిని రాశారు. ఆ 150 మందిలో 4 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు భార్యలు. ఇది ఎంత అన్యాయం అండి. కనుక హిందుత్వ ఫోర్స్ అనేది ఇవాళ అమానవంగా తయారైంది. ముస్లిముల మీద నుంచి ఇప్పుడు క్రిస్టియన్స్ మీద కూడా మళ్ళింది. క్రిస్టియానిటీ మీద ఈ దేశంలో దాడి చేయడం అంటే దళిత క్రిస్టియన్స్ మీద దాడి చేయడం. క్రిస్టియన్ మతంలో ఉన్న ఆధిపత్య కులాలకే ఇబ్బంది లేదు. క్రిస్టియన్ మతాన్ని స్వీకరించినటువంటి దళితుల్ని కంట్రోల్ చేయడానికి ఈ మధ్య మతం మారితే కుల హోదా పోద్ది అంటే మతం మారిన క్రిస్టియన్స్ని మాలోడా మాదిగోడా అనకుండా ఉంటున్నారా? మతం మారిన క్రిస్టియన్స్ ఇళ్ల మీద పడి అత్యాచారాలు చేయకుండా ఉంటున్నారా? సో ఈ రకమైనటువంటి, అంటే నువ్వు ఏ మతంలోకి వెళ్ళడానికి లేదు, వెళితే నీకు ఇతరులకు వచ్చే హక్కులు లేవు. అంటే నువ్వు ఇతర మతాల్లోకి వెళ్తే నీ మీద అధికారాన్ని ప్రయోగించేటటువంటి అవకాశాన్ని మేము కోల్పోతాం. కంట్రోలింగ్ హ్యాండ్స్ని మేము కోల్పోతాం. ఈ వ్యవస్థకి కంట్రోల్ చేయడానికి ఎవరో ఒకళ్ళు కింద ఉండాలి. వాళ్ళు మైనారిటీలు, వాళ్ళు ముస్లింలా, క్రిస్టియన్సా, లేదు వీళ్ళిద్దరు పోతే రేపు సిక్కులు వస్తారు, రేపు బుద్ధిస్టులు వస్తారు.
రేపు డైరెక్ట్గా కులాల మీద అలాంటి కంట్రోలే నడుస్తుంది. కనుక వర్ణాశ్రమ ధర్మం అన్న కుల వ్యవస్థ అన్న కంట్రోలింగ్ నిచ్చెన మెట్లు, అధికార ప్రహేళిక. సో ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ నడుస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితికి విరుగుడైనటువంటి భావాల్ని, భావజాలాన్ని, పోరాటాల్ని, వ్యూహాల్ని, ఎత్తుగడల్ని అందించిన మహానుభావులు వీళ్ళు. అలా అందించిన ఈ మహానుభావులు స్మరణ మనకు ఎలా ఉంటుందంటే, జాషువా అన్నాడు, బాకుతో కుమ్మినట్లగున్నని నా కవితా వధూటి వదనం బునెగాదిగా చూసి రూపరేఖ కమనీయ వైఖరులంగాంచి బలి బలి అన్నవారే నీదే కులమని ప్రశ్న వెలయిల్చి చివాలున లేచిపోవుచో బాకున క్రుమ్మినట్లగు పార్థివ చంద్ర వచింప సిగ్గగు మిత్రులారా, అలా వాకుతో వెన్నులో పొడిచినట్టుగా రోజువారీ జీవితంలో దిగుతున్నటువంటి ఈ కుల వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ కులం చేత పీడించబడుతుంది. కింద వాళ్లే కాదు, తెలియదు కానీ పైవాళ్ళు కూడా పీడించబడుతున్నట్టు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు, జైలు లోపల ఉన్నవాళ్లే కాదు బాధపడేది, వాళ్ళకి కాపలాగా బయట ఉండేవాళ్ళు కూడా జైల్లో ఉన్నట్టే అంటాడు. సో అందరినీ జైల్లో పెట్టి చాలా స్వేచ్ఛగా ఉన్నారు మీరు, ఇదే మీకు హాయి, ఇదే ఆర్డరు, ఇదే నియమం అని చెబుతున్నటువంటి కుల వ్యవస్థ మీద పోరాడటానికి కావలసిన టూల్స్ని, ఆయుధాలని అందించినటువంటి ఈ మహానుభావుల్ని స్మరించుకునే రోజు ఇది. అలా స్మరించుకోవడంలో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన విశేషమైన కృషిని వాస్తవాల ఆధారంగా చర్చించి నిగ్గుదేల్చడానికి ఈ సదస్సు పెట్టుకోవడం జరిగింది. అలాంటి సదస్సు ఇవాళ చాలా చారిత్రాత్మకమైనటువంటి పాత్రను నిర్వర్తించబోతుంది. ఎందుకంటే ఇవాళ చరిత్రను ముందుకు వెళ్లకుండా, జీవితాన్ని పురోగతి వైపు నడవకుండా అడ్డుకుంటున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులు ప్రతిపాదించే విలువలకి విరుగుడుగా లౌకికవాదాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సమానత్వాన్ని, స్వేచ్ఛని ప్రతిపాదించేటటువంటి సదస్సు కాబట్టి దీన్ని మనం జయప్రదం చేసుకోవాలి. సాయంత్రం వరకు ఉండి అందరూ
దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ముగిస్తాను. జై భీమ్.